విశాఖ మెట్రో రైల్ పనులు వేగం పుంజుకున్నాయి. కీలకమైన భూసేకరణ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే భూముల గుర్తింపు, సర్వేలు చురుగ్గా జరుగుతున్నాయి. డబుల్ డెక్కర్ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం సుమారు 100 ఎకరాలు అవసరమవుతాయన్నది అంచనా. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ గేరు మార్చింది. దశాబ్దం నాటికల సాకారం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో 46.23 కిలోమీటర్లు 3 కారిడార్ల నిర్మాణం కోసం డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లింది. డబుల్ డెక్కర్ విధానంలో చేపట్టే మెట్రో కోసం 100 ఎకరాల భూమి అవసరం. ఇందులో 87 ఎకరాలు ప్రభుత్వానికి చెందినది ఉండగా 9 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు చెందినవి. గాజువాక, గోపాలపట్నం మండలాలతో పాటు విశాఖపట్నం జోన్ 3, 4, 5 పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంది. అయితే పరిస్థితులు అంచనా వేయడానికి సర్వే జరుగుతోంది. మరోవైపు ప్రైవేట్ భూముల సేకరణ కోసం కసరత్తు వేగవంతమైంది. సర్వే నివేదికలు అందిన తర్వాత కొత్త భూసేకరణ చట్టం 2013 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 882 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఆగస్టు నెలాఖరు నాటికి సర్వేలు ముగించి భూసేకరణ కోసం 120 రోజుల్లో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు అధికారులు. వైజాగ్ మెట్రో సంబంధించి మనము డిపిఆర్ అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్యారలల్గా భూసేకరణ సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. దాదాపు 98 ఎకరాలు మనము భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో 8 నుంచి 8.5 ఎకరాలు ప్రైవేట్ భూమిలో భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఇనిషియల్ ఎస్ఐఏ అనేది 1 to 1.5 monthsలో పూర్తి అవుతుంది. దాని తర్వాత మనం ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది దాదాపు ఆగస్ట్ చివరిలో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ విడుదల చేయడం జరుగుతుంది. మెట్రో ఫస్ట్ ఫేజ్ 3 కారిడార్లుగా నిర్మాణం కానుంది. కొమ్మాది, స్టీల్ ప్లాంట్ మధ్య వెళ్లేది కీలకమైనది. ఇక గురుద్వారా, పాత పోస్టాఫీస్, తాడిచెట్లపాలెం, చినవాల్తేరు మార్గాల్లో మిగిలిన 2 కారిడార్లు వెళ్లనున్నాయి. మొత్తం 42 మెట్రో స్టేషన్లు రానున్నాయి. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 11,498 కోట్లు కాగా ప్రైవేట్ రుణాల కోసం మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తోంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే మెట్రో రైల్ నిర్మాణంలో కీలకమైన దశ మొదలైనట్లు లెక్క.